అన్ని ఎర్ర బుక్ లో లోకేష్ అన్న రాసుకున్నా చెప్తారు ఇప్పుడు దాని గురించి. అంటే నా పాయింట్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వమే రౌడీజం చేస్తుంటే, అది కూడా విమానాశ్రయంలో, ఏదో తెలియని ప్రాంతంలో కాదు, అందరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మీడియా వాడు చూసే విమానాశ్రయంలోనే అలా రౌడీజం చేస్తూ ఉంటే వదిలేశారంటే మనం ఎట్లాంటి దారికి వెళ్తున్నామో మీ అందరూ ఒకసారి గమనించండి. మన మళ్ళీ ఇంకోవైపు దొంగ ప్రేమ చూపిస్తారు. మనకి రాజధాని అని ప్రాంతాలని చిచ్చుపెట్టి 3 రాజధానులు చెప్పి ఇక్కడ మేము చాలా అభివృద్ధి చేసేస్తాము అంటారు. ఏం అభివృద్ధి చేశారబ్బా 5 ఏళ్ళలో అంటే ఒక పెద్ద లిస్టు చూపిస్తారు. ఆ పెద్ద లిస్ట్ ఏంటంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏమేమి ఎరగొట్టారు అని. గంట గారు ఆఫీస్ ఎరగొట్టడానికి ట్రై చేశారు. మా దగ్గర గీత యూనివర్సిటీ గోడ ఎరగొట్టారు. గాజువాక్లో పల్లా గారు బిల్డింగ్ ఎరగొట్టారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అంటే అందరు వెళ్ళి బిల్డింగ్లు ఎరగొట్టడం, కట్టడం అనేది ఏమీ లేవు. ఏదన్నా ఒకటి కట్టారు అంటే రుషికొండను గొరిగేసి అక్కడ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు వాళ్ళు. సో మీకు ఎట్లాంటి ప్రభుత్వం కావాలి, ఎట్లాంటి ప్రభుత్వం మనం తెచ్చుకోవాలనేది కార్యకర్తలు, జనసేన టీడీపీ కార్యకర్తలు బాగా ఆలోచించుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. జనాలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు. కానీ కార్యకర్తల మీద బాధ్యత ఏంటి అంటే ఓటర్ వెరిఫికేషన్ అన్ని సరిగ్గా జరిగినాయా లేదా, అందరికీ వాళ్ళ ఓటు ఎక్కడుంది. ఎందుకంటే ఓటర్స్ ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దాము, వాళ్ళ ఓట్లు ఒక బూత్ నుంచి తీసేసి ఇంకో బూత్లో పెట్టేద్దాము, ఫ్యామిలీ ఓట్లు కూడా ఒక ఇంట్లో ఉన్నా సరే 3 బూతుల్లో ఓట్లు పెట్టడం, ఇట్లాంటివన్నీ జిమ్మిక్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎన్ని చేసినా సరే ఇవాళ వాళ్ళకి ఓటమి తథ్యం. తప్పకుండా సరే తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వస్తుంది. ఇవాళ లోకేష్ అన్నకి మామూలుగా 3 మీటింగ్లు ఉన్నా సరే ఇవాళ 4 మీటింగ్లు పెట్టుకున్నారు. సో ఎక్కువసేపు మాట్లాడడం కాదు, సబబు కాదు. కాబట్టి ఒక్కటి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరి తరపున లోకేష్ అన్నకి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, గత 15-20 ఏళ్లుగా మాకు ప్రతి ఎలక్షన్స్ కి ఇక్కడ ఎమ్మెల్యేనో ఇన్ఛార్జ్ మారడము, తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలు నిరుత్సాహపడటం, ఇబ్బందులు పడడం అనేది మేము చూస్తూ ఉన్నాం. నాకు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. లోకేష్ అన్న రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మనకి ఎలక్షన్ గెలుపు కోసం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కార్యకర్తలందరూ పనిచేసి గెలిపించుకుంటాం. కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది బాధ్యత ఏంటంటే, లీడర్షిప్ ఎవరున్నా సరే మన కార్యకర్తలు ఇక్కడ బాగా డెవలప్ అయ్యి వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉండేటట్టు, ప్రత్యేకంగా నేను మాత్రం తప్పకుండా మీ అందరి కోసం ఉంటాను. ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇన్ఛార్జ్ అయినా సరే మీ అందరి కోసం నేను ఉంటాను. మీకు ఏ యాక్సెస్ ఉన్నా సరే, మీకు మీ ఎమ్మెల్యే దగ్గర న్యాయం దొరకపోయినా మీరు తప్పకుండా నా దగ్గర రావచ్చు. కానీ లోకేష్ అనే సమీక్షలో మీరు చెప్పాలి కాబట్టి ఈ ఇష్యూస్ కూడా ఆయన నోటీస్కి నేను చెప్తున్నాను. ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.